ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఆసక్తికర దశకు చేరుకున్న తరుణంలో మంగళవారం ముల్లాన్పూర్లోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో ఒక హై వోల్టేజ్ పోరు జరగనుంది. టోర్నీ 40వ మ్యాచ్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అజేయ పంజాబ్ కింగ్స్ జట్టుతో 4వ స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి చవిచూడకుండా 7 మ్యాచ్లో 6 విజయాలతో ఏకంగా 13 పాయింట్లు సాధించి శిఖరాగ్రాన నిలవగా, రాజస్థాన్ జట్టు ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత అస్థిరమైన ఆటతీరు కనబరుస్తోంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాల్సిన ఈ కీలక మ్యాచ్లో రాజస్థాన్ అజేయమైన పంజాబ్ను ఎలా ఎదుర్కొంటుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్, కమిన్స్ లాంటి భీకరమైన టాప్ క్లాస్ బౌలర్లు సైతం ఈ యువ కిషోరం ధాటికి సిక్సర్లు సమర్పించుకున్నవారే. తనకంటే ఎన్నో రెట్లు అనుభవం ఉన్న బౌలర్లను కూడా ముప్పు తిప్పలు పెట్టి ఒక ఆనవాయితీగా సిక్సర్ల వర్షం కురిపించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ బౌలర్లను ఎలా ఉతికారేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ బ్యాటింగ్ బలమంతా టాప్ 3 పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆ జట్టుకు ప్రధాన మూలస్తంభం కాగా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ అతనికి కాస్త అండగా నిలుస్తున్నారు. వీరు మినహా మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా తీవ్రంగా నిరాశపరుస్తూ పెవిలియన్కు క్యూ కడుతున్నారు. రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్నంతా ఒక 15 ఏళ్ల కుర్రాడు మోస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరోవైపు పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఆ జట్టు అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉంటూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రస్తుత సీజన్లో ది బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ పంజాబ్ సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణిస్తుండటం వల్లే వారికి ఇప్పటివరకు ఓటమి అనేది ఎదురుకాలేదు. అనాలిసిస్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచే అవకాశాలు 70% ఉండగా, రాజస్థాన్ అవకాశాలు 30% మాత్రమే ఉన్నాయి. పంజాబ్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ ఆ జట్టులో ఒక చిన్న వీక్నెస్ లేకపోలేదు. వారి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తుండటం వల్ల లోయర్ ఆర్డర్ ఇప్పటివరకు పెద్దగా పరీక్షించబడలేదు. వారు పెద్దగా ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు కూడా తక్కువే. కాబట్టి పంజాబ్ టాప్ ఆర్డర్ను ఆరంభంలోనే దెబ్బతీసి వారి లోయర్ ఆర్డర్ను టెస్ట్ చేస్తే రాజస్థాన్కు మ్యాచ్పై పట్టు దొరికే అవకాశం ఉంది. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితం రాజస్థాన్తో పాటు మరికొన్ని జట్ల భవితవ్యాన్ని ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం రాజస్థాన్ 8 మ్యాచ్లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గనక రాజస్థాన్ గెలిస్తే వారి పాయింట్లు 12కు చేరుకుంటాయి. ఆ తర్వాత వారికి మిగిలి ఉన్న 5 మ్యాచ్లలో కేవలం 2 గెలిచినా వారు సునాయాసంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటారు. రాజస్థాన్ గెలుపు అనేది గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు అతిపెద్ద ప్రమాద ఘంటిక. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా, చెన్నై మరియు ఢిల్లీ జట్లు చెరో 6 పాయింట్లతో 6, 7 స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పంజాబ్పై రాజస్థాన్ విజయం సాధిస్తే ఈ 3 జట్లకు టాప్ 4లో చోటు దక్కించుకోవడం కష్టతరంగా మారుతుంది. అదే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు 4వ స్థానం కోసం, ప్లే ఆఫ్స్ కోసం అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఆ 3 జట్లు రాజస్థాన్ ఓడిపోవాలని ప్రార్థిస్తున్నాయి. మరి ఈ పోరులో పంజాబ్ ఆధిపత్యానికి సూర్యవంశీ చెక్ పెడతాడా, లేక ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలని పరితపిస్తున్న గుజరాత్, చెన్నై, ఢిల్లీ జట్ల ప్రార్థనలు ఫలించి పంజాబ్ చేతిలో రాజస్థాన్ చిత్తవుతుందా అనేది ఈ రోజు తేలిపోనుంది.